అండ్ మరికపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసేటువంటి ప్రక్రియలో కూటమి అయితే నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఎంపిక చేసిన పరిస్థితి ఉంది. అటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కూడా అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాకి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి, పూనూరు గౌతమ్ రెడ్డిని అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఆ తరువాత తదనంతర కాలంలో ఆ వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా గౌతమ్ రెడ్డి పదవిని అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. అలాంటి గౌతమ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని అయితే ఖరారు చేసింది. మరికపోతే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికైతే పోటీ అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలను కూడా కూటమి బేజీరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా ఆయన గతంలో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్కి సీటు కేటాయించడంతో ఆలపాటి రాజాకి టికెట్ దక్కదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన కూడా రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఆయన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయనకి కేటాయిస్తారా, లేకపోతే తర్వాత తదనంతర కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎమ్మెల్సీ కానీ ఆయన కేటాయిస్తారా అనేది అయితే ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే స్థానానికి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి తోటా కోటేశ్వరరావు కూడా ఈ స్థానానికి అయితే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక సార్లు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని, అదేవిధంగా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ని అనేక సందర్భాల్లో కలిసిన పరిస్థితి ఉంది. అయితే తోటా కోటేశ్వరరావుకి అటు కమ్మ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి మద్దతుదారులు, బలమైనటువంటి సన్నిహితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఈయన టికెట్ ఆశించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు జనసేన పార్టీలో కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కాపులకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కనుక చూస్తే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూటమిలో కేవలం ఒక సీటు మాత్రమే కాపులు కేటాయించారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో సైతం కూడా కేవలం ఒక సీటు మాత్రమే కాపులు కేటాయించిన పరిస్థితి ఉంది. సో అలాంటి తరుణంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇప్పుడు పట్టభద్రుల అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే కనుక టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గంలో కూడా కాస్త సంతృప్తి ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే గౌతమ్ రెడ్డిని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ఇక్కడ కమ్మ కానీ, కాపు కానీ రెండు సామాజిక వర్గాల నుంచి ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఆలపాటి రాజా సీనియర్ నేత కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి ఆయన పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఓ ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కూడా పట్టభద్రుల స్థానానికి మరి పోటీ చేస్తారా లేదా, ఎందుకంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మెజారిటీ యువకులు మాత్రమే పోటీ చేసేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా యువకులు ఎక్కువగా పోటీ పడ్డారు. ఇటు తెలంగాణ కనుక చూసుకుంటే తీన్మార్ మల్లన్న లాంటి యంగ్స్టర్స్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి నువ్వా నేనా అనే రీతిగా పోటీ ఇచ్చారు. తదనంతర కాలంలో ఆయన కాంగ్రెస్ నుంచి ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి ఉంది. అయితే ఇది ఎవరికైనా యువకులకి అవకాశాన్ని కల్పిస్తారు అనేటువంటి ఒక ఆలోచన మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఆ యువకులకే ఇస్తారనే ఆలోచన ఉంది. అయితే ఈ సీనియర్ నేత, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా మరి ఆయన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తారా, లేకపోతే మరేదైనా పదవిని ఆయన ఆశిస్తారా అనేది అయితే సస్పెన్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి తోట కోటేశ్వరరావు మాత్రం ఖచ్చితంగా తనకు అవకాశాన్ని కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలిచి ముందుకు వెళ్ళేందుకైతే ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన అనేక నియోజకవర్గాలకు సంబంధించి తన మద్దతుదారుల్ని కూడగట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓటు ఎన్రోల్మెంట్ చేసేటువంటి ప్రక్రియలో కూడా తోట కోటేశ్వరరావు దాదాపు 2 నెలల నుంచి కూడా ఆయన అడ్వాన్స్గా ఉన్నారని కూడా స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మరి ఆలపాటి రాజాకి ఇస్తారా, లేకపోతే తోట కోటేశ్వరరావుకి ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కూటమి కేటాయిస్తుంది అనేది అధికారికంగా వెల్లడించాలంటే ఖచ్చితంగా మరొక 2-3 రోజులు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.